అండ్ గుడ్ థింగ్ ఏంటంటే బేస్ వేరియంట్ నుంచే మనకి ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా వచ్చి తగిలితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో ఈ 540 కెమెరా ఎలా వర్క్ అవుతుందంటే, సో చూస్తున్నారు కదా 360 మీకు ఐడియా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం లేటెస్ట్ గా లాంచ్ అయిన మహీంద్రా యొక్క 7XO ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో మహీంద్రా కనుక చూసుకుంటే XUV 700 ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ SUV అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 5 సీటర్, 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్, పవర్ఫుల్ పెట్రోల్ ఇంజిన్, అదే విధంగా దీని యొక్క ప్రీమియం క్యాబిన్ కానివ్వండి, ఫీచర్స్, టెక్, ఏడాస్ యొక్క ఫంక్షన్స్ కానివ్వండి, వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ SUVs అని చెప్పుకోవచ్చు, ఫ్యామిలీ SUVs. అండ్ నోమన్ క్లేచర్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి XUV 300 కాస్త 3XO అయిందో, ఈ 700 కూడా మనకి 7XO అయితే అయింది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మహీంద్రా ఆటోమోటివ్స్ విశాఖపట్నం బ్రాంచ్. ఇది వచ్చేసి మనకి డైరీ ఫార్మ్ దగ్గర అయితే ఉంటుంది. సో వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మహీంద్రా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ దిస్ షోరూమ్. ఆల్రైట్, ఈ 7XO ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 6 వేరియంట్స్ లో ఆఫర్ చేయబడుతుంది. AX7, AX3, AX5, AX7, AX7 టెక్, AX7 లగ్జరీ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి మనకి AX7L అనమాట, టాప్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లోనే మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో ఈ ఫేస్ లిఫ్ట్ లో, అవి మనం డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ చేంజ్ ఏమైనా ఉందంటే గ్రిల్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రీవియస్ గ్రిల్ తో కంపేర్ చేస్తే దిస్ లుక్స్ నైస్. ఎందుకంటే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ దాంతో పాటు డ్యూయల్ లైక్ యాక్సెంట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం 1 2 3 4 5 6 7 8 చూడటానికి ఒక 8 స్లాట్ గ్రిల్ అయితే ఉంది. ఇట్ లుక్స్ నైస్. అండ్ దాంతోపాటు సెంటర్లో చూసుకుంటే మనకి మహీంద్రా లోగో, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ కింద చూసుకుంటే మనకి విజువల్గా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ ఫంక్షనాలిటీ విషయానికి వస్తే మనకి అప్పర్ కానీ లోవర్ గ్రిల్లో కానీ చూసుకున్న లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇది అయితే చేంజ్ అయింది ఈ ఫేస్ లిఫ్ట్ లో. బై ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. టోటల్ 2 యూనిట్స్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్ కూడా చూసుకున్నా మనకి సీక్వెన్షియల్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ లైక్ XUV 3XO ఏదైతే ఉందో సేమ్ అలాగే డిజైన్ చేయడం జరిగింది. సో C షేప్ LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. అవుట్ గోయింగ్ 700 తో కంపేర్ చేస్తే దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేయడం జరిగింది, నాకైతే నచ్చింది. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్స్పోజ్ యూనిట్స్ అయితే వస్తున్నాయి. సో టోటల్ 2 యూనిట్స్. దీంట్లోనే మనకి కార్నరింగ్ ఫంక్షన్ కూడా వస్తుంది. సో ఐస్ క్యూబ్ ఎక్స్పోజ్డ్ ఫాగ్ ల్యాంప్స్ అనమాట విత్ కార్నరింగ్ ఫంక్షన్. ఎక్స్పోజ్డ్ కాబట్టి కొంచెం డిజైన్ అయితే యూనిక్ గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం యాంగ్షియస్ గా కూడా ఉంటుంది, ఎందుకంటే ఏమైనా వచ్చి తగిలితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ లోవర్ గ్రిల్ అంతా చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ ఫినిష్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏడాస్ రిలేటెడ్ అల్ట్రాసానిక్ సెన్సార్ అయితే వస్తుంది. అండ్ నాట్ టు మెన్షన్ ఈ 7XO అప్డేట్ లో మనకి ఏంటంటే ఏడాస్ రిలేటెడ్ ఫంక్షన్స్ అండ్ దాంతోపాటు సెన్స్ ప్లస్ ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ అల్ట్రాసానిక్ సెన్సార్ ఏదైతే ఉందో ఏడాస్ రిలేటెడ్ అల్ట్రాసానిక్ సెన్సార్, దీని యొక్క స్ప్రెడ్ అయితే ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఏడాస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా బెటర్గా పర్ఫామ్ అయితే అవుతుంది. ఇప్పుడు అలా సైజ్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ మోడల్ AX7L లో మనకి 19 ఇంచ్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఏరో స్టైల్ ఇన్స్పైర్డ్ 19 ఇంచ్ ఎలో వీల్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. బ్లాక్ కలర్ లో అయితే ఉన్నాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ వస్తే ఆల్ 4 వీల్స్ అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈసారి ఈ ఫేస్ లిఫ్ట్ లో మనకి ఏంటంటే సస్పెన్షన్ ఏదైతే ఉందో మనకి FSD సస్పెన్షన్ అయితే వస్తుంది. సో రైడ్ కంఫర్ట్ అనేది చాలా బెటర్ గా అయితే ఉంటుంది. ఇంకా సస్పెన్షన్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి మెక్ఫర్సన్ స్టార్ట్ విత్ ఇండిపెండెంట్ స్ప్రింగ్ అయితే వస్తుంది. వెనకాల కూడా మనకి మల్టీలింక్ సస్పెన్షన్ విత్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. వీల్ ఆర్చెస్ అవి చూసుకోవచ్చు మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. అండ్ అదే విధంగా ఇక్కడ క్లాడింగ్ ఏరియా కూడా చూసుకున్నా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో అయితే ఇక్కడ క్లాడింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో మనకి డోర్ కింద కూడా ఎక్స్టెండ్ అయింది. గ్లాసీ బ్లాక్ ఫినిష్ కాబట్టి ఇట్ ఇస్ ప్రోన్ టు స్క్రాచెస్. సో ఒకవేళ మీరు తీసుకుంటే కనుక కంపల్సరీ ఇది PPF అయితే చేయించండి. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఇక్కడ మనకి ఏడాస్ రిలేటెడ్ కెమెరా అయితే వస్తుంది. ORVMs అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు, గ్లాసీ బ్లాక్ ఫినిష్. అండ్ అదే విధంగా టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ పార్కింగ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. విచ్ మీన్స్ మనకి ఈసారి 360 పార్కింగ్ కెమెరా కాకుండా ఏకంగా 540 పార్కింగ్ కెమెరా అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అది మనం ఇంటీరియర్స్ లో చూస్తున్నప్పుడు చెప్తాను. సో అన్లాక్ చేయగా మనకి హ్యాండిల్స్ అయితే బయటికి పాప్ అవుతాయి. సో క్లోజ్ చేయగా ఆటోమేటిక్ గా క్లోజ్ అయితే అవుతుంది. ఇంకా పైన చూసుకోవచ్చు మనకి రూఫ్ రైల్స్ అయితే వస్తాయి. అండ్ అదే విధంగా పానోరామిక్ సన్ రూఫ్, వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ విండో లైనింగ్ అంతా చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. చూడడానికి చాలా ఎలిగెంట్ గా అయితే ఉంది. ఇంకా వెనకాల చేంజెస్ ఏమైనా ఉందంటే టేల్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ లాగే ఇక్కడ కూడా మనకి టేల్ ల్యాంప్ యూనిట్ అయితే చేంజ్ చేయడం జరిగింది. LED టైల్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్ తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. అండ్ అదే విధంగా బ్రేక్ ల్యాంప్స్ కానివ్వండి, రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ కూడా మనకి హెక్సాగనల్ యూనిట్స్ లో డిజైన్ చేయడం జరిగింది. చూడడానికి అయితే బాగుంది.
ఇంకా అలా విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్, వైపర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి వాషర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ ఈ టైల్ ల్యాంప్ ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ మధ్యలో సెంటర్ ఎలిమెంట్ అది చూసుకోవచ్చు. మనకి పియానో బ్లాక్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సెంటర్ లో మనకి లోగో అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది. కింద చూసుకోవచ్చు మనకి XUV 3XO బ్యాడ్జింగ్ అయితే వచ్చింది సిల్వర్ కలర్ లో. అండ్ ఫ్రంట్ లాగే వెనకాల బంపర్ కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్. దీంట్లోనే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ అదే విధంగా రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. కింద లోవర్ స్కిడ్ ప్లేట్ అది చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్పేర్ వీల్ విషయానికి వస్తే మనకి చాసీ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. దీనికి ఎలక్ట్రిక్ టైల్ గేట్ రిలీజ్ అయితే వస్తుంది. పవర్ టైల్ గేట్ కాదు, జస్ట్ ఎలక్ట్రిక్ రిలీజ్ అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంది అంతే. అండ్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు. ఇది 7 సీటర్ వేరియంట్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ ఫ్రంట్ ఏమో మనకి 2 సీట్స్, వెనకాల మనకి 5 సీట్స్, ఇక్కడేమో మనకి 2 సీట్స్ కాన్ఫిగరేషన్తో వస్తుంది. సో అన్ని సీట్స్ మీరు ఇలా యూస్ చేయగా రిమైనింగ్ బూట్ స్పేస్ అయితే ఎంత ఉంటుంది. సో ప్రాబబ్లీ మీరు 2 సాఫ్ట్ బ్యాగ్స్ కానివ్వండి లేదా ఒక చిన్న సూట్ కేస్ అయినా పెట్టుకోవచ్చు. అదే దాన్ దట్ కింద ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి వార్నింగ్ ట్రయాంగిల్ అండ్ టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు 5 మెంబర్ ఫ్యామిలీ కనుక అయితే, ఇన్ కేస్ 5 మెంబర్స్ కనుక ట్రావెల్ చేస్తే ఈ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ల్యాచ్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు 5 మెంబర్స్ కనుక ట్రావెల్ చేస్తుంటే మీరు బూట్ స్పేస్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఈ 7XO చాలా వర్సటైల్ అని అందుకే అంటారు. సో బేస్ వేరియంట్ నుంచే మనకి 7 సీటర్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 సీటర్ అన్న కాన్ఫిగరేషన్ లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి బూట్ ల్యాంప్ ఏదైతే ఉందో మనకి LED యూనిట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి సబ్ వూఫర్ అయితే వస్తుంది, హార్మన్ కార్డన్ సబ్ వూఫర్. థర్డ్ రో ప్యాసింజర్స్ కి మనకి రియర్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. అక్కడ కూడా చూసుకోవచ్చు మనకి రియర్ ఏసీ వెంట్స్. అదే విధంగా బ్లోవర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అక్కడ చూసుకోవచ్చు మనకి 12 volts పవర్ సాకెట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి కప్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇక్కడ స్మార్ట్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్ గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. సో ఇది చూస్తున్నారు కదా, లైట్ ట్యాన్ కలర్ ట్రీట్మెంట్ వస్తుంది. దాంతోపాటు మనకి వైట్ థీమ్ కూడా వస్తుంది. అండ్ అదే విధంగా డోర్ హ్యాండిల్ కూడా చూసుకున్నా మనకి సార్ట్ ఆఫ్ బ్రాన్స్ లేదా బ్రౌన్ కలర్ లో అయితే ఇచ్చారు ట్రీట్మెంట్ అదేను. ఇంకా యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ తో. ఇది కూడా మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పియానో బ్లాక్ ఫినిష్. అండ్ అదే విధంగా పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. కింద డోర్ బిన్ చూసుకోవచ్చు, డీసెంట్ సైజ్ అని చెప్పుకోవచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పీకర్ అయితే వస్తుంది. అండ్ పైన కనుక చూసుకుంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. సో ఈ మహీంద్రా XUV 7XO లో ఏంటంటే మనకి 16 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది టాప్ మోడల్ కాబట్టి AX7L. దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఫీచర్ తో కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ట్విట్టర్ అండ్ అదే విధంగా అడిషనల్ స్పీకర్ అయితే ఉంటుంది. నా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టిపికల్ మర్సిడీస్ ఏదైతే ఉండిందో సేమ్ సార్ట్ ఆఫ్ కంట్రోల్స్ అనమాట. 3 మెమరీ సీట్ ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదే విధంగా 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో మీకు కావాల్సిన విధంగా సీట్ అయితే ప్రిసైజ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ లంబార్ సపోర్ట్ అయితే వస్తుంది. సో లంబార్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా ఈ పర్టికులర్ పార్ట్, సో ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డోర్ ఓపెనర్స్ కూడా చూసుకున్నా మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. నా ఇంటీరియర్ లేఅవుట్ అయితే చూసుకోవచ్చు ఈ 7XO ఫేస్ లిఫ్ట్లో. సో బేసిక్లీ ఇక్కడ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇది 2-spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇది ఏదైతే మనకి ఎలక్ట్రిక్ ఆల్టర్నేటివ్స్ ఏదైతే B6 అది ఉందో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగింది. సేమ్ సార్ట్ ఆఫ్ స్టీరింగ్ వీల్ అనమాట. అయితే ఆ EVs లో మనకి లోవర్ వేరియంట్స్ లో ఇక్కడ మనకి బటన్ టైప్ వస్తాయి. సో అది ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. ఎందుకంటే టచ్ కన్నా నేనైతే బటన్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ 2-spoke స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి AX7 వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. లోవర్ వేరియంట్స్ లో ఏంటంటే మనకి ప్రీవియస్ 700 స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్. అండ్ రైట్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి ESC ఆఫ్ స్విచ్ అండ్ దాంతోపాటు మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, హెడ్ ల్యాంప్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే లేటెస్ట్ గా లాంచ్ అయిన కార్స్ లోనే మనకి ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేమ్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే ఇక్కడ కూడా ఈ 7XO లో ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే బేస్ వేరియంట్ నుంచే మనకి ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్స్ ఫెంటాస్టిక్. సో AX వేరియంట్ నుంచే మనకి ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. నా స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే ఆల్ 3 డిస్ప్లేస్ కి మనకి 12.25 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మీకు డైల్స్ అవి చేంజ్ చేయొచ్చు అండ్ అదే విధంగా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ మీరు లేఅవుట్ అది చేంజ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా సో నావిగేషన్ కనుక పెడితే మొత్తం డిస్ప్లే అంతా మనకి నావిగేషన్ అయితే వస్తుంది ఇన్బిల్ట్ మ్యాప్స్ తోటి. బ్యాక్ వచ్చేస్తే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. మనకి ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట, మీకు తెలిసిన విషయమే. ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ లో ఈసారి ఏంటంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వస్తున్నాయి. 49+ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకోకర్లేదు, ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయితే వస్తున్నాయి.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈసారి దీంట్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ అయితే వస్తుంది. ఏకంగా 16 GB ర్యామ్ అండ్ దాంతోపాటు 128 GB రామ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 2.9 Gbps ఎంతో ట్రాన్స్ఫర్ రేట్ అయితే ఉంటుంది. Wi-Fi 6 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ 700తో కంపేర్ చేస్తే ఇది చాలా స్మూత్గా ఉంది. ఇట్స్ ఆబ్వియస్, ఎందుకంటే 16 GB ర్యామ్ కాబట్టి చాలా ఫ్లూయిడ్గా వర్క్ చేస్తుంది. దీని యొక్క రెజల్యూషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈసారి ఫ్రంట్ ప్యాసింజర్స్కే కాకుండా రియర్ ప్యాసింజర్స్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సీట్ ఉన్న వాళ్ళు మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. 3 స్టెప్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది వెంటిలేషన్ ఫంక్షన్కి. ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది, PM 2.5 ఫిల్టర్ది. అండ్ ఒకసారి మీకు 360 పార్కింగ్ కెమెరా కాకుండా 540 డిగ్రీ పార్కింగ్ కెమెరా అయితే చూపిస్తాను ఏంటో అది. సో పార్కింగ్ కెమెరా అది చూస్తున్నారు కదా. సో దీంట్లో మనకి 3D ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో సెట్టింగ్స్లో కనుక వెళ్తే మీరు 3D ఓవర్లేస్ కనుక చూసుకుంటే మొత్తం అన్ని సెలెక్ట్ చేస్తే కనుక సో ఈ 540 డిగ్రీ కెమెరా ఎలా వర్క్ అవుతుందంటే, సో చూస్తున్నారు కదా 360 మీకు ఐడియా ఉంటుంది. సో 360 ఏంటంటే మనకి ఆల్ అరౌండ్ వ్యూ అనమాట. అయితే ఈ 540 డిగ్రీలో ఏంటంటే, సో ఇన్ కేస్ మీరు టర్న్ ఇండికేటర్స్ కనుక ఆన్ చేస్తే మనకి ఇట్ సైడ్ నుంచి వ్యూ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా రైట్ సైడ్ టర్న్ ఇండికేటర్ ఆన్ చేసినా మనకి ఈ సైడ్ వ్యూ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు రివర్స్ కనుక చేస్తే రివర్స్ వ్యూ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ డ్రైవ్లో కనుక పెడితే మనకి ఫ్రంట్ వ్యూ అయితే వస్తుంది. సో టోటల్ మనకి 540 డిగ్రీ వ్యూ అనమాట, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ గైడ్ లైన్స్ కూడా చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ కూడా వస్తుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ గైడ్ లైన్స్ కూడా వస్తుంది. సో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్లో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది USB కనెక్టివిటీ, బ్లూటూత్, రేడియో అండ్ దాంతోపాటు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ఎలెక్సా ఇంటిగ్రేషన్ కూడా ఉంది. అండ్ ఇంకా థర్డ్ స్క్రీన్ విషయానికి వస్తే ఇది ఫర్ ద ప్యాసింజర్ అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ అగైన్ దీంట్లో కూడా మనకి ఇన్బిల్ట్ అప్లికేషన్స్ అయితే ఉంటున్నాయి. సో ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో చాలా రిలాక్స్డ్గా మీరు మీడియా కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ కానివ్వండి, యూట్యూబ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్ట్రీమింగ్ యాప్స్ కానివ్వండి, ఇట్స్ ఆల్ దే ఫర్ యూ. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే డ్రైవర్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనకి పోలరైజ్డ్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో డ్రైవర్కి అస్సలు కనపడదు ఏం జరుగుతుందో అక్కడ, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా దాని ఫాలో అవుతూ చూసుకోవచ్చు మనకి సెంట్రల్ AC వెంట్స్, ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్, 360 పార్కింగ్ కెమెరా యాక్సెస్ చేయడానికి బటన్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా డ్రైవ్ మోడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి జిప్ అయితే ఉంది. జిప్ ఈస్ బేసిక్లీ యువర్ సిటీ మోడ్ అనమాట, అర్బన్. జాప్ అయితే వచ్చేసి మనకి ఈకో మోడ్ అనమాట. అండ్ జూమ్ వచ్చేసి స్పిరిటెడ్ డ్రైవింగ్ లేదా స్పోర్ట్ మోడ్ అని చెప్పుకోవచ్చు. కస్టమ్ కూడా ఉంది. సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. దాని ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ మనకి కన్సీల్ స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. సో ఇది రిట్రాక్టబుల్ అనమాట. దీంట్లో కనుక చూసుకుంటే మనకి ఫోన్ పెట్టుకోవడానికి లేదా వాలెట్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, దాంతోపాటు కనెక్టివిటీకి USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవన్నీ కనపడకుండా మీరు ఇలా కూడా క్లోజ్ చేయొచ్చు. సో చూడడానికి అయితే బాగుంది. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది డీజిల్ ఇంజిన్ కాబట్టి దీంట్లో మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. దాని పక్కన చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇక్కడే మనకి ఆటో హోల్డ్ ఫంక్షన్ అండ్ మొత్తం సెంటర్ కన్సోల్ ఫినిష్ అంతా చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మీడియా కంట్రోల్స్ కి రోటరీ నాబ్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇన్ఫోటైన్మెంట్ మీరు యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఆడీస్ కానివ్వండి, లేకపోతే BMW సెంటర్ లో మనకి రోటరీ నాబ్ వచ్చేది ఇది వరకు. సో సేమ్ సార్ట్ ఆఫ్ ఇక్కడ కూడా ఇచ్చారు. సేమ్ సార్ట్ ఆఫ్ రోటరీ నాబ్ కూడా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి షార్ట్ కట్ బటన్స్ కూడా ఉన్నాయి. సో AC కంట్రోల్స్ కి మనకి డైరెక్ట్ గా బటన్ అయితే ఉంది. సో ఈ XUV 7XO లో మనకి 2-zone ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వాల్యూమ్ కి బటన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి మీడియా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, వెహికల్ యాప్స్ లేదా మీడియా కంట్రోల్స్ అవి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి హోమ్ బటన్ అయితే ఉంది హోమ్ కి. సో ఈజీ టు యాక్సెస్ అనమాట ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ డ్రైవ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తో. అండ్ కప్ హోల్డర్స్ విషయానికి వస్తే మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విషయానికి వస్తే ఇది స్లైడబుల్ అండ్ దాంతోపాటు చాలా పెద్దగానే ఉంది. అండ్ లోపల స్టోరేజ్ విషయానికి వస్తే చూసుకోవచ్చు లాట్ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఇన్ఫాక్ట్ కూలింగ్ గ్లో బాక్స్ అనమాట. సో కూలింగ్ ఫంక్షన్ అయితే వస్తుంది. ఇంకా ప్యాసింజర్ సైడ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్, పైన కూడా మనకి అడిషనల్ స్టోరేజ్ అయితే ఉంది, డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫ్రేమ్లెస్ IRVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈసారి 7XO లో. అండ్ దాంతోపాటు మనకి సన్ గ్లాస్ హోల్డర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, LED యూనిట్స్ అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ దాంతోపాటు సన్ వైజర్స్ లో మనకి మిరర్స్ అండ్ దాంతోపాటు లైట్. డ్రైవర్ సైడ్ అయితే మనకి ఏమీ లేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. 16 స్పీకర్ అన్నాను కాబట్టి. సో ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ మనం రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సో చూసుకోవచ్చు డోర్ ఓపెనింగ్ అది బాగానే వైట్ గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ లాగా ఇక్కడ మనకి వైట్ లెదర్ ట్రీట్మెంట్ తో వస్తుంది. అండ్ అదేవిధంగా టాన్ లెదర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు సాఫ్ట్ టచ్ మెటీరియల్ తో. డోర్ ఓపెనర్స్ అవి చూసుకోవచ్చు మనకి సాటిన్ క్రోమ్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఫ్రంట్ లాగే డోర్ హ్యాండిల్స్ కూడా ఇక్కడ చూసుకుంటే మనకి బ్రాంజ్ లేదా బ్రౌన్ కలర్ ట్రీట్మెంట్ తో వస్తుంది. కింద చూసుకోవచ్చు డోర్ బిన్స్ అయితే ఉన్నాయి. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఈసారి ఈ ఎడిషన్ లో 7XO లో మనకి సన్ బ్లైండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ ఈ సన్ బ్లైండ్స్ ఓన్లీ మనకి టాప్ మోడల్ AX7L లోనే ఆఫర్ చేయడం జరుగుతుంది, లగ్జరీ వేరియంట్ లోనే. ఆల్రెడీ చూసుకోవచ్చు మనం సెకండ్ రో క్యాబిన్ లో అయితే ఉన్నాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ పెట్టుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే దీని యొక్క సీట్ బేస్ ఏదైతే ఉందో చాలా పెద్దదే ఇచ్చారు. సో అండర్ థై సపోర్ట్ అసలు ఇష్యూయే లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి రిక్లైన్ ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. సో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిక్లైన్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఇంత రిక్లైన్ చేసుకొని మీరు చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే డైరెక్ట్గా సీట్లోనే ఇంటిగ్రేట్ చేయడం. అండ్ ఐప్యాడ్స్ లేదా టాబ్లెట్స్ అది మౌంట్ చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇన్ఫాక్ట్ బోత్ ద సీట్స్కి అయితే ఆ ప్రొవిజన్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్యూయల్ టోన్ లెదరీ సీట్స్ అయితే వస్తాయి. అండ్ ఆల్ 3 seatsకి ఏంటంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెంట్రల్లో ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ 2 cup holders. అండ్ అవుట్ గోయింగ్ XUV 700 లాగే ఈ టాప్ మోడల్లో మనకి AX7L లో బాస్ మోడ్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో ఈ ఫ్రంట్ కో డ్రైవర్ సైడ్ సీట్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ తో మీరు పుష్ చేయొచ్చు. సో పుష్ చేయగా మీకు లాట్ ఆఫ్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు షాఫర్ డ్రివెన్ అయితే చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. ఇంకా రూఫ్ మీద చూసుకోవచ్చు మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ వస్తాయి విత్ హుక్స్. అండ్ అదే విధంగా రీడింగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మొత్తం క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలివేట్ చేయడానికి ఇక్కడ మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. లైట్ కలర్ ఇంటీరియర్స్ కాబట్టి, ఆల్మోస్ట్ వైట్ కలర్ కాబట్టి మనకి ఇక్కడ చాలా స్పేషియస్ గా అండ్ రూమీగా అయితే ఉంది. ఇట్స్ 10/10 క్యాబిన్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. బ్యాక్ రెస్ట్ కానివ్వండి, అండర్ థై సపోర్ట్ కానివ్వండి, నాట్ ఎన్ ఇష్యూ. దాంతోపాటు మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ కానివ్వండి, ఇక్కడ మనకి సెంట్రల్ AC వెన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా రియర్ AC వెన్స్. అండ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ ప్యాసింజర్స్ కి. దాంతోపాటు కూలింగ్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో మీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ హీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బై ద వే ఫ్రంట్ క్యాబిన్ లో ఏదైతే చెప్పానో ఆల్ సీట్స్ కి మనకి వెంటిలేషన్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి రియర్ సీట్స్ లో మనకి 3-step వెంటిలేషన్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా 3-step వెంటిలేషన్ ఫంక్షన్ అనమాట. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ XUV 7XO ఏదైతే ఉందో ఇది మనకి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్ తో ఆఫర్ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ XUV 7XO ఏదైతే ఉందో AX7L దీంట్లో వచ్చేసి మనకి టర్బో డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2.2 liter MHawk 4-cylinder యూనిట్ అనమాట. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 182 PS of power అండ్ 320 Nm of torque in manual transmission and 350 Nm of torque in automatic transmission అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు పెట్రోల్ కనుక తీసుకుంటే ఏదైతే మనకి 2 liter M Stallion పెట్రోల్ ఇంజిన్ 4-cylinder యూనిట్ అది వచ్చేసి మనకి అరౌండ్ 200 PS of power అండ్ 380 Nm of torque అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బోత్ ఇన్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ నాట్ టు మెన్షన్ ఈ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైతే ఉందో ఇది మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఈ 7XO బేస్ వేరియంట్ AX7 నుంచి అయితే మనకి 6 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్. అండ్ టాప్ మోడల్స్ లో కనుక చూసుకుంటే మనకి ADAS ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ 540° సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా లాంటి ఫంక్షన్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ AX7 ఏదైతే ఉందో డీజిల్ వచ్చేసి మనకి అరౌండ్ 14,96,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి అరౌండ్ 19,48,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఈ టాప్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ వచ్చేసి మనకి అరౌండ్ 23,92,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 30,80,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ ఇన్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.